ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तकम्। अंदर చెప్పండి। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। So this song, ఈ పాట వాసుదేవ్ ఘోష్, గోవింద ఘోష్, వాసుదేవ్ ఘోష్ వీళ్ళు గొప్ప మహాప్రభు యొక్క భక్తులు. మామూలుగా మనమంతా రాముడి పాటలు, కృష్ణుడి పాటలు, వెంకటేశ్వర స్వామి పాటలు పాడుతూ ఉంటాం. వీళ్ళు మహాప్రభువు మీద మనం పాడినట్టుగా, అంటే వాళ్ళు ఈ కలియుగంలో మనం సర్వస్వమైన భక్తిలో కూడా రకరకాల లెవెల్స్, వైకుంఠ భక్తి, మథురా భక్తి, ద్వారకా భక్తి, బ్రజభక్తి. భగవంతుడు ఎందుకు బ్రజభాషల వశమై అన్ని చోట్ల భగవంతుడిని ఐశ్వర్య భావంతో సేవిస్తూ ఉంటారు. ప్రభుపాద అన్నాడు, ఇస్కాన్ మందిరాల్లో మనం మాట్లాడేది బ్రజభక్తి అయినా కూడా మనం చేసేది సాధన భక్తి కాబట్టి వైభవంగా భగవంతుడికి సేవ చేయడం ది బెస్ట్ యూ కెన్ డూ. సో ఇది లక్ష్మీనారాయణ భక్తి అంటారు. వాట్ యు ఆర్ డూయింగ్. Krishna is also Lakshmi Narayan, Krishna is also Dwarkadish, so Krishna is also Rajendra Nandan. ఈ భక్తిలో గాఢతమ గాఢతమ, కాన్సన్ట్రేటెడ్, more concentrated and most concentrated. ఏ రకంగా దాస్య భక్తి, సఖ్య భక్తి, వాత్సల్య భక్తి, మాధుర్య భక్తి అన్ని ప్రేమే. దాసుడికి యజమాని మీద ప్రేమ ఉంటుంది, ఒక మిత్రుడికి మధ్యలో ప్రేమ ఉంటుంది, తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ప్రేమ ఉంటుంది, తర్వాత ఇద్దరు యువకుల మధ్య, ఈ యువకుల మధ్య ప్రేమ గురించి కూడా ఆయన 2 స్టేజీల్లో చెబుతాడు. మనం పాడతాం కదా, జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్, దానిలో పాడుతూ ఆఖరిలో శ్రీ రాస మండల జయ జయ రాధేశ్యామ్, జయ జయ ఉజ్వల రస సర్వరస సార్ అలాగే వస్తుంది. అక్కడ ఇప్పుడు అంతా కూడా అన్ని రకాల భక్తి దానిలో దాన్ని
వ్రజదా మహిమ భజన పేరు. దానిలో ఎలాంటి భక్తులు ఎలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మన నిత్య జీవితం అక్కడ ఒకటి వచ్చి జయ జయ ఉజ్వల రాస సర్వరాస పరకీయ భావేయ వ్రజేత ప్రచార. ఈ సంసారంలో మామూలుగా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉంటే దాన్ని చాలా గొప్ప విషయంగా, చాలా ఆదర్శమైనటువంటి జీవితంగా భావిస్తారు. కానీ అక్కడ భగవంతుడి లోకంలో మన ఒరిజినల్ లవ్ ఆదిరస్ మన యొక్క ఒరిజినల్ ప్రేమ వచ్చి ఆత్మకి పరమాత్ముడికి ఉండేటువంటి ప్రేమ, అది ఆది రసం. అది బట్ అక్కడ పరిస్థితుల వల్ల మనం ఎక్కడ ఎవరి దగ్గర పెట్టినా కూడా మనసు మాత్రం దేవుడి దగ్గర పరిగెడుతుంటే, వాళ్ళు మన మనసు ఒకరితో పెళ్లి చేసుకుని ఇంకోళ్ళతో పోతూ ఉంటే అది తప్పుగా భావిస్తారు. కానీ మనకి పెళ్ళైంది, నీకు సుదీప మాతాజీ ఉంది, ఆమె మనసు కృష్ణ మీద పోతుంది అనుకోండి, పోవట్లేదు, అది వేరే విషయం, పోతుంది అంటే అదేమైనా సిగ్గుపడాల్సిన విషయం అయ్యింది. దట్ ఈస్ యువర్ ఒరిజినల్ రిలేషన్. దిస్ ఈజ్ టెంపరరీ. This relationship is temporary. Whether you maintain it or not, it works. Even if you maintain it, it's good, but that will not last in any case. ఈ సంబంధం, ఈ సంసారంలో మనం ఎంత బాధ్యతగా ఉన్నా కూడా ఈ ప్రకృతి నియమాలు మీ ప్రేమల్ని బాధ్యతలు ఏం పట్టించుకోవు. వచ్చి తుఫాన్ గాలిలాగా వచ్చి తుఫాన్ గాలి వచ్చింటే పీకి పడేస్తుంది. ఏదైతే పీకి ఈ చెట్టు అటు పడిపోయింది, ఆ ఎలక్ట్రిక్ పోల్ అటు పడిపోయి, మరి గాలిలో ఎగిరిపోయి అక్కడికి అడ్డు పడిపోయి. ఈ సంసార సంబంధాలు, మెటీరియల్ రిలేషన్షిప్స్ ఈ విధంగా మనం ఎంతో అపురూపంగా ఆప్యాయం. కాబట్టి మన ఆచార్యులు ఏం చెబుతున్నారు, ఈ సంసారంలో ఉంటాం మెల్లిగా దాన్ని ఎక్కడున్నా కూడా బ్రహ్మచారులుగా ఉండి భక్తి నేర్చుకుంటూ ఉండండి, గృహస్థులుగా ఉండి భక్తి నేర్చుకుంటూ ఉండండి, వానప్రస్థులుగా ఉండి సన్యాసులుగా ఉండి, మీరు బ్రాహ్మణుడిగా ఉండి క్షత్రియుడిగా ఉండి. మనం పొద్దున చదువుతున్నాం కదా, శ్రేష్ఠ కర్మణ్య విరత సంసిద్ధిని లభతే నరా స్వకర్మ నిరత సిద్ధి యథా విందతి మానవ. 18th చాప్టర్ భగవంతుడు మామూలుగా మనుషులంతా కూడా వర్ణాశ్రమ ధర్మంలో ఉంటారు. అందుకే మామూలుగా అంతకుముందు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. మరి బాబాజీ మహారాజ్కి మామూలు మహారాజ్కి తేడా అయింది. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్ బాబాజీ, తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బాబాజీ అని రాయండి. అంటే దాని అర్థం ఏంది, బాబాజీ అవస్థ సన్యాస అవస్థ కంటే కూడా ఎక్కువ అని, అంతే కదా. అంటే వీళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నారు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం
బాబాజీ మహారాజ్ అంటే ఇండిఫరెంట్. ఆయనకి విధి విధానాలు, మన శాస్త్ర పద్ధతులు అంటే స్పాంటేనియస్ లవ్. వాళ్ళు ఇక్కడుండి బస్ గోలోకాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ చూస్తూ ఎట అనిపిస్తే అటు బతుకుతూ ఉంటారు. చూసేవాళ్ళకి ఇక్కడ మనకి ఎబ్బెట్టుగా ఉండొచ్చు. ఉదాహరణకి నిత్యానంద బలరాముడు, లేదా మాలినీదేవి శ్రీవాస్ ఠాకూర్, వాళ్ళు భార్యాభర్తలు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో నిత్యానంద ప్రభు, ఆయన వచ్చిన నవదీప్ మాయాపూర్ వచ్చాడు. ఆయన పుట్టింది ఎక్కడ, రాధాదేశ్ ఏకఛత్రపూర్ ఎక్కడ పుట్టి ఎవరికి తెలియదు. ఆయన మామూలుగా బంధువులు ఇట్లా వచ్చి తెలుస్తూ ఉంటుంది, ఈ పలానాది వీళ్ళ ఊరిది, పలానా కుటుంబం. ఈయన ఒక్కడే వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చి శ్రీవాస్ ఇంట్లో టెస్ట్ వేశాడు. అది ఎంత సంబంధం అంటే, ఆయన అప్పుడప్పుడు, ఎందుకంటే ఆయన బ్రజలలో ఉండేవాడు. నిత్యానంద ప్రభు ఈజ్ పర్సానిఫైడ్ వ్రజప్రేమ్. మీరు భక్తిలో ఎలా అబ్జార్ప్షన్, భక్తిలో ఎలా ఇండిఫరెన్స్ టు ఎవ్రీథింగ్ మెటీరియల్, ఈ సంసారంతో మీకు ఏం పని అన్నట్టుగా. ఇక్కడ ఉండేటువంటి మర్యాదలు, ఇక్కడ ఉండే వాడు పిచ్చివాళ్ళలాగా. అంతే. నిజంగా మీరు భక్తిలో పడితే ప్రభు బాధ. ఏదో ప్రపంచంలో జనాలు గవర్నమెంట్లు అంటారు, కుటుంబాలు అంటారు, ఉద్యోగాలు అంటారు, అయ్యని పిచ్చిలా జనాలను బయటికి లాగే ఆయన పక్కన పారేసి వాళ్ళందరూ తనలాగా తయారు చేశాడు. మీరంతా కూడా దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్, భగవత్ ప్రేమ. సో పాయింట్ ఏంది, బాబాజీ మహారాజ్ సన్యాసి మహారాజ్ గోస్వామి, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్, సుఖదేవ స్వామి మహారాజ్, స్వామి మహారాజ్ అండ్ బాబాజీ మహారాజ్. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్? వీళ్ళు బాబాజీలు అంటే వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని దాటినటువంటి వాళ్ళు. అంటే ఎవరైతే మనం అంత స్థితికి ఎదగలేదో, మనం అప్పుడు గృహస్థుడిగానో, వానప్రస్థుడిగానో, సన్యాసిగానో, బ్రహ్మచారిగానో ఉండడం. మన భక్తులు ఎదుగుతూ ఇక మీకు అంతటా కృష్ణుడే కనిపిస్తున్నాడు. మీకు ఇక్కడ ఉండేటువంటి బాధ్యతలు, మర్యాదలు, పద్ధతులు మీరు పట్టించుకోరు. అందుకే అటువంటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. దట్ విల్ రూయిన్ దేర్ లైఫ్. హూ ఎవర్ క్రిటిసైజెస్ బికాస్ ఆఫ్ దేర్ ఫూలిష్నెస్. యు ఆర్ సపోజ్ టు బి ఎడ్యుకేటెడ్. మీరు కృష్ణ మామూలుగా చదువులు అంటే కృష్ణ కాన్షియస్నెస్లో మనం చదువుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అది తెలియక మనం కేవలం ఏ ఇంజనీరో, కలెక్టరో, ఏదో ఈ సంవత్సరాలు అది ఇది అయ్యి ఆ హోదాల్లో పడి మనం ఈ జ్ఞానం అసలు ఏమీ లేక, సో యూ మిస్అండర్స్టాండ్. డివోటీస్ని ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వీళ్ళేంది తల్లిదండ్రులకు సేవ చేయకుండా ఇటు తిరుగుతున్నారేంది, వీళ్ళు ఎవరితో కలవరేంది, టీ తాగనంటాడు, ఉల్లిపాయలు తినంటాడు, హోటల్కి రానంటాడు, పార్టీకి రానంటాడు.
న్యూస్ పేపర్ చదవనంటాడు, సినిమా చూడనంటాడు. దేనికి నువ్వు బతికేది? అందరూ చేస్తున్నది అది అని ఏం వదిలిపెట్టి. సో దిస్ ఈజ్ కాల్డ్, వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనం వాళ్ళలాగా మనం బతకలేం, వాళ్ళలాగా మనం బతకలేం, వాళ్ళు మనం అర్థం చేసుకోలేరు. ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ దిస్. ఎవరైనా భక్తి చేస్తుంటే వాడిని ఒక నట్, ఏ మిస్ఫిట్, వాడికి బుద్ధి లేని వాడు అనుకుంటాడు. ఏది ఇంత డబ్బు ఉంది, ఇంత చదువు ఉంది, ఇట బతుకుతా అంటాడు. ఏంది అంటే వాళ్ళు ఇక్కడ సామాజిక హోదాలు, స్టేటస్లు. సో పాయింట్ వచ్చి బాబాజీ మహారాజ్ అంటే ఆయన తన భక్తి వల్ల, ఇది నాటకీయంగా కాదు, లేదా షో కాదు. మనం అప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ సింప్లీ ఏ షో. మీరు నిజంగా డ్యాన్స్ చేస్తుంటే మీలో ఒక నిష్పాప ప్రవర్తన, మీరు నిజంగా భగవన్నామలో ఆనందం కలిగి డ్యాన్స్ చేస్తే మీ బుద్ధి తిన్నగా ఉంటుంది. మీరు పక్షపాతం చేయలేరు, మీరు అన్యాయం చెప్పలేరు, మీరు ఎవరిని బాధ పెట్టలేరు. అంటే ఒక భక్తుడి నేచర్. అయితే ప్రభుపాద అంతమందిని పోగు చేస్తుండేవాడు కాదు. ఆయన ఎంతమంది ఎన్ని టెస్టులు చేసినా అంతా ఆయనకి సరెండర్ అయిపోయారు. కానీ ఎవరు నిలబడి ఆయన చేస్తే తప్పని చెప్పడానికి ఎవరికి దమ్ములు లేవు. అంటే ఆయన ఇన్ అండ్ అవుట్ పూర్తిగా దాని అంటారు టు ది కోర్. ఆయన హృదయం నుంచి భక్తుడు ఆయన. అటు ఆయన మీరు ఏ టైంలో చూసినా, ఎప్పుడు చూసినా, ఎవరితో చూసినా బస్ వాళ్ళందరికీ దిస్ మ్యాన్ సింపుల్లీ, ఈయన కృష్ణుడి కోసం, ప్రజల కోసం బతుకుతున్నాడు. అంటే ఆయనలో దేర్ ఇస్ నో మైండ్ హార్ట్. అంటే అది మైండ్ హార్ట్. మనందరిలో మన మైండ్ ఒకటి, మన హార్ట్ ఒకటి. హార్ట్ అంటే మన ప్రేమ, మన భావనలు. మైండ్ అంటే క్యాలిక్యులేషన్స్, ఎంత డొనేషన్ చేయాలా, మనకి ఏం గుర్తింపు వస్తుంది అంటే రకరకాలుగా. నేను ఇంత మాత్రమే ఇవ్వాలా, ఇది మన హార్ట్ లేదు అక్కడ. అటు కొద్దిగా లెక్కలు చూసుకోవాలి. హార్ట్ అంటే ఇదే మనకు కావాల్సిన జీవితం. ఏమైనా బాధ్యతలు మనకి అప్పుడు గుర్తుండవు. భగవంతుడు ఆ రకంగానే మనతో రెసిప్రొకేట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ వచ్చి వాసుదేవ్ ఘోష్, ఆయన బాగా ఆయన భక్తి రక్తి కట్టింది. అటు ఆయన అందరూ పాడే రాముడి పాటలు, కృష్ణ పాటలు పక్కన పారేస్తాడు. ఆయన ఎంతవరకు ఏ విధంగా తాను కృష్ణ భక్తుడు అయ్యాడు, ఏది మనకి కృష్ణ భక్తిని కలిగిస్తుంది, ఏది మనల్ని కృష్ణ భక్తి లోతుల్లోకి తీసుకెళ్తుంది, అదేమంటే మనకి ఎంత గౌరవంగా మహాప్రభువు మీద మనకి నమ్మకం ఉంది, ఎంత మనం కృష్ణుడి కంటే ఎక్కువగా గురువు గౌరవంగా మహాప్రభువుని ఎక్కువగా భావించి గురువుని, ప్రభుపాదని, గౌరవంగా మహాప్రభుని ఏమయ్యా నువ్వు కృష్ణ భక్తి అంటూ ఆయన గురించి అసలు మాట్లాడు ఆ విషయాలు. అంటే మనం సరైన పద్ధతులు పోతున్నప్పుడు దానికి కూడా టైం వస్తుంది. కాబట్టి ఇక్కడ వాసుదేవ్ ఘోష్ ఈ పాటలో పాడుతున్నటువంటిది ఎది గౌరానాహైతో తవేకి అయితో. ఈ ప్రపంచంలోకి గౌరంగ మహాప్రభు రాకుండా ఉంటే ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ఊహించవచ్చు, ఈ ప్రపంచం ఎలా ఉండేది అంటే ఆయన ప్రపంచం మారిపోయింది. ప్రపంచం మామూలుగా ఇట్లాగే ఉంది. ఆయన గౌరంగ మహాప్రభు
పార్షదుడయ్యి ఆయనలో వచ్చినటువంటి ట్రాన్స్ఫార్మేషన్, హృదయ పరివర్తన. అందుకని ఆయన ఈ పాట పాడుకుంటున్నాడు. అది నేను ఎట్లా బతికేవాడిని, నేను పుట్టింది ఎట్లా, నేను బతికింది ఎట్లా, ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడికి వచ్చాను, దీనికంతా కారణం ఏంది అంటే సంసారంలో ఉంటే సంసారం పోయింది, సంసారంలో ఉంటా సంసారం పోయింది. మనం అంతా సంసారంలో ఉంటే సంసారంలో మునిగిపోయాం మనం. కానీ ఆయన ఎలా సంసారంలో ఉంటే సంసారం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఆయనకి సంసారం ఆలోచనలు రావటం లేదు. ఆయన ఎంతవరకు అంటే పిచ్చి, ఎప్పుడు ప్రభుపాద ఎక్కడికి పోయినా ఎవరిని కలుసుకున్నా ఆయనకి వాళ్ళ గురించి కాదు, వీడిని ఎలా కృష్ణుడి సేవలో పెట్టాలా, దీన్ని ఎలా కృష్ణుడి సేవలో ఉపయోగించాలా, ఏది చూసినా కూడా ఆయన డల్లాస్ టెక్సాస్ ఫిషర్ మ్యాన్షన్ వాకింగ్ పోతా పెద్ద దానిలో ఒక చోట నుంచి ఇంకో చోట పోవడానికి బోట్లో పోవాలి, అంత పెద్ద బిల్డింగ్. మనం లిఫ్ట్లో పోతాం, ఈ సెక్షన్ నుంచి ఆ సెక్షన్కి పోవాలంటే బోట్లో, అంటే నడవడానికి అంత టైం పడుతుంది. అంత విశాలమైనటువంటి దాన్ని అంతకుముందు ఎవరో ఆ ఎస్టేట్ మెయింటైన్ చేసేవాళ్ళు, అంత చనిపోతారు, కాలంతో పాటు చనిపోతారు జనాలు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎస్టేట్ని ఎవరు చూసుకోవాలి? ఆ రోజుల్లో అంటే అలాంటి రాజరికము, వైభవము, మంది మార్బల్యం, అంతమందికి డబ్బులు ఇచ్చి అంతమంది మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, బృందావనంలో మీరు ఏ మందిరానికి పోయినా కూడా బృందావనంలో ఒక్కొక్క మందిరంలో 10 సెట్లు రాధాకృష్ణులు ఉంటాయి. మామూలుగా మందిరంలో ఒక రాధాకృష్ణుడు ఉండాలి. అని రాధాకృష్ణ మీరు ఎవరిని పూజించాలా, ఎవడేంది, ఇన్ని విగ్రహాలు మనం ఏం చేసుకోవాలా? అంటే మీకు 10 రాధాకృష్ణులు ఇచ్చి పూజించమ్మా అంటే మీరు తెల్లమొహం పెడతారు. హౌ కెన్ ఐ డూ దట్? ఒక రాధాకృష్ణుడికి అంతా మా బతుకంతా తలాడుతుంది, ఇన్ని రాధాకృష్ణ విగ్రహాలు. మరి బృందావనంలో ఉండే మందిరాలన్నింటిలో కనీసం 5 సెట్లు 10 సెట్లు ఒక్కొక్క మందిరంలో. వీళ్ళంటే వెళ్ళిపోతే అడుగుతారు, వాట్ ఈజ్ ఆల్ దిస్? మామూలు మందిరంలో పోతే రాధాకృష్ణ ఉంటాం, సగం పూజ చేసుకుంటాం, సేవిస్తాం, ఇవన్నీ ఎందుకంత అంటే కుప్ప పడేసినట్టుగా ఏంది అంటే ఇది గత వైభవం సార్. ఇంతకుముందు జనాలంతా కూడా ఈ వెర్రాళ్ళు కాకుండా ఉన్నప్పుడు, పిచ్చాళ్ళు కాకుండా ఉన్నప్పుడు జనాలు ఈ సినిమాలని, ఈ టీవీలని, ఈ క్రికెట్లని అంత లేనప్పుడు ఆ రోజుల్లో జనాలు ఒక్కొక్కడు ఒక రాధాకృష్ణ మందిరం పెట్టుకుని వాడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టుగా సేవలు జరిగి ఆ జనాలతో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ పిల్లలకి అది వాడి పోతే ఏమయ్యి రాధాకృష్ణ వాడు పూజిస్తాడు, పూజించకపోతే బాధ వాళ్ళకి, తప్పేమో అని చెప్పి పూజించాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు సంసార మోహంలో పడిపోయారు. అంటే వాళ్ళ విగ్రహాలు పట్టుకుపోతారు. సార్ ఇవి 200 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతలు పూజించింది, మాకు ఇప్పుడు పూజించే ఇంట్రెస్ట్ లేదు, మందిరంలో పెట్టేసుకున్నాడు. నాకు కూడా ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళంతా రాధాకృష్ణ ఇంట్లో గెంటి పారేసి బయట బజార్లో పడడానికి భయం వాళ్ళకి. మెల్లగా చెప్పి కానీ చెప్పకుండా కానీ కృష్ణ మంది దగ్గర వదిలేసిపోతాడు, తీసుకొచ్చి వదిలేసిపోతాడు. లేదా వాళ్ళు కొద్దిగా బాధ్యత ఉంటే కలుసుకొని. నేను చూసాను ఇక్కడ 2 పరిస్థితులు కూడా. కిందకు పోయేప్పుడు పెద్ద ఇంత విగ్రహం ఎవరు పెట్టి వెళ్ళారు, ఏం పెట్టి అక్కడ వదిలేసిపోయారు. అక్కడ వాళ్ళు పగిలిపోతే ఖండితం కాల అంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోదలుచుకోవాలి. బజార్లో బారిన తప్పని తెలుసు వాళ్ళకి, తీసుకుని మందిరంలో వదిలేసి. ఆ రకంగా సమయంతో పాటు కలి ప్రభావం వల్ల జనాల్లో మెల్లిగా ఈ భక్తి భావనలు పోయి వాళ్ళ భౌతిక భావనలు అంటే వాళ్ళ ఇంద్రియాలకి బానిసలయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్ లేదో, వాళ్ళ కోరిక లేదో, వాళ్ళ పని లేదో అవుట్. మాకు
కృష్ణుడితో ఏం పని మాకు. ఆ రకంగా వాళ్ళు వేరే పద్ధతిలో బతుకుతున్నారు. అంటే అందుకని వాసుదేవ్ ఘోష్ ఆయన చూసుకున్నారు. మనం కూడా చూసుకోవచ్చు. మీరు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మీ రోజులు ఎట్లా గడిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇదేంద్రని అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడేంది. పొద్దున్న అనగానే కృష్ణుడికి ఆ సేవ, ఈ సేవ, ఆ భజన, ఈ భజన, ఇది అది నేర్చుకోవాలి. ఏమైపోయింది, వాట్ హ్యాపెండ్ కదా, మారిపోయింది జీవితం. అది మంచిగా మారిందా, చెడుకు మారిందా? మంచిగా మారింది. అంటే అందుకని అదేవిధంగా వాసుదేవ్ ఘోష్ అని పాడుతా, ఏది గౌరానా హోయితో తబేకి హోయితో. ఈ భూమి మీద గౌరంగ మహాప్రభు అనేటువంటి ఒక వ్యక్తి భూమి మీదకి రానట్లయితే ఎలా ఉండేది నా బతుకు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఏం తేడా వచ్చింది జీవితంలో గౌరంగ మహాప్రభుని జీవితంలోకి ఆహ్వానించడం వల్ల చెబుతున్నాడు. అంటే అంటే ఇప్పుడు ఆయనకు తెలుస్తుంది, అరే ఈ ప్రపంచంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత సంఘర్షణ ఉంది. నేను అసలు పిచ్చివాడిని అయిపోయి ఉండేవాడిని. ఈ గౌరంగ మహాప్రభుతో పరిచయం అవడం వల్ల నేను వీటన్నిటి నుంచి బయటకు వచ్చి ఎలా నేను ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతున్నాను. అంటే ఈయన నాకు పరిచయం కాకపోతే వీళ్ళందరిలాగా బయట ప్రపంచంలో ఏడుపులు, పరిగెత్తరాలు, హాస్పిటల్ అంటాడు, మా నాన్న హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఆయన చనిపోయాడు అంటాడు, వాడు యాక్సిడెంట్ అయిందంటాడు, ఇది అంటాడు, ఏదో రకరకాల సమస్యలు. ప్రతిదీ వన్ ప్రాబ్లం టు అనదర్ ప్రాబ్లం. ఒక సమస్య నుంచి ఇంకో సమస్య, ఎప్పుడు సమస్యలే. మనం గమనిస్తూ ఉంటే మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే 10 ఏళ్ళు బాగా చేశాడు. అనే సమస్య ఆయన 10 ఏళ్ళ నుంచి చేసింది. మరి 10 ఏళ్ళ నుంచి ఆయనే చేస్తే సమస్యలు పోవాలా, కానీ ఇంకా సమస్యలు, ఇంకా పెద్ద సమస్యలు. ఈ ప్రపంచంలో కృష్ణ భావనామృతం లేకపోతే మనం సమస్య నుంచి సమస్య, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య, ఇట్లా మన బతుకు ఎప్పటికప్పుడు మనకి చెమటలు పడుతూ, మనకి గుండె దడ పుడుతూ కదా, మనం బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కాబట్టి ఈయన వాసుఘోష్ తేడా చూస్తున్నాడు, కంప్లీట్ కాంట్రాస్ట్. నా జీవితం మొదట్లో ఎలా ఉండేది, ఇప్పుడు సంసారం అట్లాగే ఉంది, కానీ ఈయన మనసు మారిపోయింది కదా. సంసారం అదే కదా, సంసారం తన పద్ధతిలో పోతూనే ఉంది. ఈయన మొదటి సంసారంతో పట్టుపోయాడు, ఇప్పుడు సంసారాన్ని వదిలిపెట్టి ఇటు పక్కకు వచ్చాడు. అంటే అందుకని ఆయన ఈ పాట పాడుకుంటున్నాడు. ఏది గౌరా నా హోయితో తబేకి హోయితో కేమోనే ధరితా అందే. నాకు మానవ జన్మ దొరికింది, గౌరంగ మహాప్రభుతో నాకు పరిచయం కలగకపోతే నా బతుకు ఎలా పిచ్చాడులాగా, ఒక పాపిస్టులాగా, ఒక దుర్మార్గుడిలాగా, ఒక నీచుడిలాగా బతుకుతూ ఉండేవాడిని. నా జీవితం ఎంత మారిపోయింది, అదే ఏం మారిందో కూడా చదువుతున్నాడు. రాధారా మహిమ ప్రేమరస సీమ జగతే జానాతేకే. మనంతా కూడా తుష్యమైనటువంటి ప్రేమ, తుష్యమైనటువంటి ఆనందం, చిన్న వీటికి మనం ఎరైపోతూ ఉంటాం, బలైపోతూ ఉంటాం, వాటి కోసం పోతూ ఉంటాం. కానీ చైతన్య మహాప్రభు వచ్చి రాధార మహిమ జీవితంలో మనకి రాధారాణితో సంబంధం వల్ల మనం ఇంకో ప్రపంచంలో అడుగు పెడతాం. ప్రేమరస సీమ, నిజానికి ప్రేమకి ఎల్లలు హద్దులు లేనటువంటి ప్రేమ. పడ్డామంటే ఇంకా మునిగిపోయినట్టే కదా. సో ప్రేమ భక్తి జగతే జానాతకే అంటే ఆయన ఈ భౌతిక జగత్తు నుంచి ఆయన గోలోకం యొక్క, మనకు అసలు గోలోకం ఉందా, ఎంత దూరంలో ఉంది, ఏముంది అక్కడ, ఎలా పోలే, నథింగ్,
ఏమీ తెలియదు, ఎవరు చెప్పలేరు కూడా. ఇది మన టెలిస్కోప్కి అందేటువంటి గ్రహం కాదు, ఇది బియాండ్, ఫార్ ఫార్ బియాండ్. కానీ చైతన్య మహాప్రభు దాన్ని అందుబాటులోకి తెచ్చాడు. మనకి ఇప్పుడు నమ్మకం అంటే, ఒక ఆయన అడిగాడు, మంచి ఫారిన్ మంచి భక్తుడు, ఆయన బాగా అర్థమైంది ఫిలాసఫీ. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు ఆయన. అయితే వాడు ఏమంటాడు, ఆ ఫారిన్ భక్తి డివోటీ, ఐఎమ్ ఫ్రమ్ వైకుంఠ. వాట్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే అయితే వాడు ఏమని జవాబిస్తాడు, కృష్ణ భక్తుడు, ఇస్కాన్ భక్తుడు, ఐఎమ్ ఫ్రమ్ వైకుంఠ అంటే, వాట్, వేర్ ఇస్ దిట్ ప్లేస్, వేర్ ఇస్ దిట్ ప్లేస్, వైకుంఠ అనే ప్లేస్ ఎక్కడ ఉందే అయింది. అకార్డింగ్ టు మెటీరియల్స్ అండ్ దర్ ఇస్ నో వైకుంఠ. బట్ ఈయన కాన్ఫిడెంట్గా ఏమంటున్నాడు, ఐఎమ్ ఫ్రమ్ వైకుంఠ. షాకింగ్. అట్లా ఈయన కూడా ఏమంటున్నాడు, రాధారామహిమ ప్రేమరస సీమ. మనకి ఏడుపు కూడా ఆనందంగానే ఉంటుంది, ఏడుపు కూడా ఆనందంగా ఉంటుంది కృష్ణ భక్తిలో. జనాలంతా విరహంలో ఏడుస్తూ ఉంటారు. ఎన్ని పాపం వీళ్ళు ఏడుస్తాయి, వాడు ఏడవటం లేదు, వాడు ఏడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఆ కృష్ణుడి కోసం ఏడుస్తుంటే వాడికి లోపల ఏం ఆనందం కలిగితే అదే వాడికి తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లవ్ ఇన్ సపరేషన్ కదా. లవ్ ఇన్ సపరేషన్ అది కూడా ఆనందం కదా. లవ్ ఇన్ సపరేషన్ ఇస్ మోర్ ఇంటెన్స్ దాన్ లవ్ ఇన్ యూనియన్. మీ ఎదురుకుండా కృష్ణుడు కూర్చునండి, మీరు కృష్ణుడు లేకుండా మీరు నిజాయితీగా పూర్తి అంకిత భావంతో ఆయన కోసం బతుకుతుంటే దానిలో ఉండే గొప్పతనం ఏంటి? ఎన్నో టెంప్టేషన్లు, ఎన్నో అట్రాక్షన్లు, ఎన్నో బాధ్యతలు ఆయన కూడా మీరు మేక్ యువర్ ఆ దేవుని వదిలిపెట్టలేకుండా. దట్ మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు కృష్ణ. ఎట్లా మీరు ఇన్ని పనుల మధ్యలో కూడా మీరు మీ ప్రయారిటీ ఏం పెట్టుకున్నారు? బట్ ఆయన అన్నాడు, ఈ ప్రపంచానికి ఎలా అర్థమవుతుంది ఆయన రాకపోతే ఈ రాధా ప్రేమలో ఉండేటువంటి ఉన్మాదం ఏంది? ఈ ప్రేమకు ఒక లిమిట్ అనేది ఈ సంసారంలో పెద్దానికి దేన్నైనా కొలవచ్చు, కానీ మనం ప్రేమను కొలవలేం. ఆ ప్రేమలో కూడా మనం భగవద్భక్తి, ఆ ప్రేమ అంటే కూడా మనం భాగవతం చదువుతుంటే అది ఇంకా ముందుకు పోయి చదువుతున్నాడు. మధురా వృంద విపిన మాధురి. ఇక్కడంతా మనం నదుల పక్కన, కొండల పక్కన, మనం సముద్రం దగ్గరికి వెళ్ళి, కొంతమంది సముద్రం దగ్గరికి వెళ్ళారంటే మీలాంటి వాళ్ళు అక్కడ పార్టీ చేస్తారు పోయారు, చచ్చారు కదా. పెద్ద అది వచ్చేసి కొంతమంది అక్కడ హిమాచల్లో ఇట్లాంటి వాళ్ళంతా బాయ్స్ గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అంత ఒక 20 మంది ఏం పొరపాటు దొరికిందో అటు పైన పక్కన డ్యామ్కి గేట్లు ఎత్తేస్తాడు. బస్ అయిపోయి అక్కడ కనిపించకుండా పోయారు వాళ్ళు. ఫినిష్. వాళ్ళు పాపం పోయింది ఏదో సెలబ్రేట్ చేసుకున్నారు. జరిగింది ఏంటంటే ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది అక్కడ. అంటే ఇక్కడ అంటున్నాడు అసలైనటువంటి కుంజాలు ఉన్నాయి, అసలైనటువంటి దాన్ని ఏమంటారు వనాలు ఉన్నాయి. అక్కడ మీరు నిజంగా ప్రేమ యొక్క లోతులు తెలుసుకోవాలంటే మధుర బృంద అంటే ఆ బృందావనం ప్లేస్ అక్కడ ఉండేటువంటి టైం అయిపోయింది పాడతాం కదా. శ్రీయ కాంత కాంత కల్పతరవో పడే శ్రీయ కాంత కాంత ద్రుమ కల్పతరవో కథాగానం నాట్యం గమనం అక్కడ దానిలో అక్కడ మాట పాటలాగా ఉంటుంది, నడక డ్యాన్స్ లాగా ఉంటుంది. అక్కడ ఆ చెట్లు కల్పవృక్షాలు ఇట్లంతా కూడా అవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి. ఇదంతా కూడా చైతన్య మహాప్రభు రావడం వల్ల మనకి వైకుంఠాన్ని దాటి ద్వారకం, మథురం దాటి ద్వారకం దాటి దాన్ని వ్రజ ప్రేమ. ఈ రకంగా ఇదంతా కూడా ఈ ప్రపంచంలో అందుకే జనాలంతా కూడా
ఈ రామానుజ సంప్రదాయం వాళ్ళు లక్ష్మీనారాయణ అంటారు. ఎక్కువ రాధాకృష్ణ ఎక్కువ పడలేరు వాళ్ళు. ఇది మాట్లాడతారు భాగవతం మీద, కానీ వాళ్ళు మళ్ళీ లక్ష్మీనారాయణ అంటారు. ఎందుకు వాళ్ళ ఏముంది మోహన్ గారు అంటే లక్ష్మీనారాయణ అంటే వాళ్ళు ఈ దారిలోకి రాలేరు. కానీ ఎవరైతే చైతన్య మహాప్రభుని సీరియస్గా తీసుకుంటారో అటువంటి వాళ్ళకి ఆ వైకుంఠం పైన ఉండే విషయాలు మెల్లిగా వాళ్ళకి అర్థం అవడం ప్రారంభమవుతాయి. కాబట్టి వాళ్ళు నిస్సంకోచంగా వాళ్ళు ఈ విధంగా డ్యాన్సులు చేసుకుంటూ పాడుకుంటూ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ఈ రకంగా జీవితాన్ని ఈ సంసారంలో ఉంటూ కూడా ఆ విధంగా వాళ్ళు జీవితాన్ని గడపగలుగుతారు. అది చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సంకీర్తన మార్గం. సంకీర్తన అంటే మీరు మందిరంలో కూర్చోవాలని అది ఇది తప్పనిసరి పనులు ఉంటాయి. కానీ మనసులో గునుగున అంటారు హిందీలో. గునుగున అంటే మీరు అద్దూన అనే తలకాయలోంచి పోదు. ఎక్కడ ఉంటున్నా కూడా, హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఇంట్లో ఉంటున్నా, ఏం చేస్తున్నా, లోపల ఏం జరుగుతూ ఉంటుంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.